నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ లేదా అబ్రాడ్ ఫారెన్ వెళ్ళి చదవాలి అనుకునే వాళ్ళు జీమాట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. జీమాట్ క్వాలిఫై అయితే అక్కడ ఫారెన్ లో వెళ్ళి ఎంబీఏ అనేది చేసుకోవచ్చు, మంచి సాలరీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కోర్సు టైప్స్ చూస్తే ఎంబీఏ కోర్స్ అనేది మనకి చేయడానికి ఫుల్ టైం కోర్స్ అనేది ఉంటుంది. అంటే ఫుల్ టైం ఎంబీఏ, రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళి డైలీ క్లాస్ కి అటెండ్ అయితే కనుక దాన్ని ఫుల్ టైం కోర్స్ ఆర్ ఎంబీఏ అనేది చెప్పొచ్చు. లేదు అనుకుంటే కనుక పార్ట్ టైం, అంటే ఒక పూట మాత్రమే కాలేజీకి వెళ్ళి మిగిలిన టైంలో జాబ్లు అలా చేసుకునే వాళ్ళు పార్ట్ టైం ఎంబీఏ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకి డిస్టెన్స్ ఎంబీఏ. డిస్టెన్స్ లో ఎంబీఏ కట్టుకుని డైరెక్ట్ గా ఎగ్జామ్స్ అనేవి రాస్తారు, మిగిలిన టైం వాళ్ళు పర్సనల్ వర్క్ లేదా జాబ్స్ అనేవి చేసుకుంటారు. నెక్స్ట్ మనకి ఆన్లైన్ లో కూడా ఎంబీఏ అనేది చేసుకోవచ్చు, సర్టిఫికేట్ అనేది వస్తుంది, ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో రాయాల్సి ఉంటుంది, మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. దీన్ని మనం ఆన్లైన్ ఎంబీఏ లేదా ఆన్లైన్ కోర్స్ అనేసి అంటాం. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అంటే మనకి డిగ్రీ నుంచి నెక్స్ట్ ఫర్దర్ గా ఎంబీఏ చేయడానికి ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. బీబీఏ కోర్సులు అట్లా కంటిన్యూషన్ ఎంబీఏ చేయడం అలా ఉంటుంది. కాబట్టి కోర్సు టైప్స్ మనం చూస్తే కనుక మొత్తం 5 టైప్స్ లో ఎంబీఏ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మనం ఏం చెప్తున్నాము అంటే ఎంబీఏకి కాలేజ్ ఫీజు ఎలా ఉంటుంది, కాలేజీలో చేస్తే ఏ విధంగా ఉంటుంది, యూనివర్సిటీలో ఎలా ఉంటుంది అంటే అక్కడ కాలేజీకి ఉన్న ఫెసిలిటీస్ ని బట్టి ఫీజు అనేది తీసుకుంటారు. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకంగా ఫీజు అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కాలేజీ ఫీజు ఇంత అనేసి మనం చెప్పలేము. మంచి కాలేజీ